సంపద సంపాదించొద్దని చెప్పడం లేదు. కవి గమనించండి. మిమ్మల్ని సంపద చెడగొట్టేంతగా సంపాదించొద్దు అన్నాడు ఒక పద్యంలో. సంపాదించిన సంపదలో యాచకులకు ఇమ్మని చెప్పాడు ఇంకో పద్యంలో. పేదవాళ్ళకి ఇవ్వండి, ధనవంతులకు ఇవ్వద్దు ఇప్పుడే అన్నాడు. ఇప్పుడేమంటున్నాడంటే సంపద ఉండాలి, చూసుకోవాలి. ఎందుకంటే ఆ సంపద లేకపోతే మళ్ళీ ఎవడు మనకి దండం పెట్టడు. దానికి ఉదాహరణ చెబుతున్నాడు. నిన్ను లోకం గౌరవించాలంటే సంపద కూడా ముఖ్యమే. నాకు సంస్కారం ఉంది, చదువు ఉంది అంటే కుదరదండి, సంపద కూడా ఉండాలి. మనం ఎవరి దగ్గర యాచించవలసిన అవసరం రాకూడదు, చేయి చాపే అవసరం రాకూడదు. సంపద ఉన్నప్పుడే మనకందరూ సాయం చేస్తారు. అన్నీ గోకేసుకుని కూర్చుంటే ఎవడూ సాయం చేయడు. ఇక్కడ అప్పిచ్చేవాడు కూడా ఇవ్వడు. ఎవడైనా అప్పు ఇవ్వాలంటే మనకు అమ్మేసిన పొలాలు కూడా మన పేరు మీద ఇంకా ఉన్నట్టే చెప్పాలి. ఒకటికి నీకెంత పొలం ఉంది అన్నట్టు, పెళ్లి చూపుల వేళ నీకెంత పొలం ఉంది అన్నట్ట, 101 ఎకరాలు ఉన్నాయన్నట్టు. అవునా, 101 ఎకరం అంటే మా మేనమావది ఉందా, నాది ఒకటే అన్నట్టు. ఇది ఎక్కడ లెక్క? మేనమావ పొలం విడిదవుతుందా? మా నాన్నకు ఉందంటే వేరే విషయం, మా తాతకు ఉందంటే వేరే విషయం. మేనమావ పొలం మందలా అవుతుందంటే ఆయన కొడుకుది అవుతుంది, ఆయన కూతురుది అవుతుంది, మనకెందుకు అవుతుంది? ఇలాంటి గొప్పలు చెప్పడం కాదండి. ఎంతో కొంత మనకి సమాజంలో గౌరవం ఉండాలి అంటే చెయ్యి చాపే పరిస్థితి రాకూడదు. మనకు కావలసిన పొలం, అన్నం తినడానికి, ఓ ఇల్లు, ఈ పాటి సంపద మనకి చేతి కాపు కింద కొంత ఖర్చు పెట్టడానికి డబ్బు, నెలకింత ఈ రోజుల్లో బతకాలంటే కనీసం 50-60 వేలు ఆదాయం ఉండాలి, లేకుండా బతకలేం, కష్టం.